హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు చాలా మంచి వీడియో అయితే చేశాను. ఒక్క 5 నిమిషాల్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా చూడండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇక యూస్ఫుల్ మ్యాటర్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి గోంగూర, కుంతికూర, ఎర్ర గోంగూర అని అంటారు. ఎవరండి చెప్పింది? వేలల్లో ఉంటేనే వ్యవసాయం చేయాలి, పెట్టుబడులకు బొచ్చడు అవుతాయి అని చెప్పేసి లేదు. ఒక 100 రూపాయలతో కూడా వ్యవసాయం స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో ఈ భూమాతను నమ్ముకుంటే మాత్రం వ్యవసాయం చేసేవారికి నష్టం అనేది ఉండదు. ఏదో ఒకసారి వాతావరణం అనుకూలంగా లేక నష్టపోయినా కూడా మళ్ళీ మనం వ్యవసాయాన్ని చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి లాభమే వస్తుంది. 100 రూపాయలతో వ్యవసాయం అన్నాను, కంగారు పడకండి. ఇక కొత్తగా వ్యవసాయం చేయాలనుకునేవారు ఎక్కువ పెట్టుబడి పెట్టి నష్టపోతామేమో అని ఆలోచించకుండా ఒక్క 100 రూపాయలతోటి ఇది వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తుంది ఎర్ర గోంగూర. గోంగూరని కొంతమంది కుంతికూర అంటారు, తెల్ల గోంగూర అంటారు, ఇంకా 2 రకాలుగా గోంగూర అయితే ఇక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ నేను చూపిస్తున్నది మీకు ఎర్ర గోంగూరని అయితే మనం 100 రూపాయలు పెట్టి ఈ గోగులు తెస్తే మాత్రం దాదాపు మనకు 2-3 వేల రూపాయల వరకు లాభం అయితే వస్తుంది. మార్కెట్లో ఈ గోంగూరకి ఎప్పుడు రేట్ అనేది ఉంటూనే ఉంటుంది. అలాగని నాణ్యత లేని సీడ్స్ తెచ్చి చల్లకండి. మనకి గోంగూరలో 2 రకాలు ఇందులో ఉంటాయి సీడ్స్. ఎర్ర గోంగూరలో మనకి కొండ గోగులు కూడా కలిపి అమ్ముతూ ఉంటారు, మోసం చేస్తుంటారు. కాబట్టి సీడ్ ఎంపిక అనేది, నాణ్యత అనేది చాలా ముఖ్యం. మేమైతే ఇవి వచ్చేసి సూర్యాపేట జిల్లా, సూర్య అగ్రోస్లో అయితే తేవటం జరిగింది. చాలా నెంబర్ 1 క్వాలిటీ. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక్కటి కూడా కల్తీ అనేది లేదు. మొత్తం ఎర్ర గోంగూర సీడ్సే రావటం జరిగింది. ఈ గోంగూరలో నష్టం అనేదే ఉండదండి. మనం 100 రూపాయలు పెట్టి గోగులు తెస్తే 3-4 వేల వరకు, అట్లీస్ట్ 3,000 రూపాయలైనా మనకి లాభం అనేది రావడం జరుగుతుంది. అంతగా మనకి గోంగూర సేలింగ్ లేకుంటే మాత్రం సీడ్స్ అనేది చేసుకోవచ్చు. సీడ్స్ చేసుకోవటం ద్వారా మళ్ళీ మనము 100 రూపీస్కి కేజీ చొప్పున ఈ సీడ్స్ని మనము అమ్మటము చేయొచ్చు. అవసరం అనుకుంటే మళ్ళీ మనము ఈ గోంగూర చల్లి మార్కెట్లో సేలింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. మా దగ్గర అయితే కూరగాయలతో పాటు ఈ గోంగూర మాత్రం ప్రతిసారి ఎప్పుడు ఈ మంతు ఆ మంతు అనేమి లేదు. ఈ ఇయర్లో ప్రతిసారి కూడా మనకి ఈ పంట అయితే పండించుకోవచ్చు. ఈ మంత్లో మాత్రమే ఈ పంట పండుతుంది అని క్యాలిక్యులేటర్ అంటూ ఏమీ లేదండి. సంవత్సరం మొత్తం మనకి ఈ గోంగూర అనేది పంట పండించుకోవచ్చు. దీనివల్ల మనకి పెట్టుబడి కూడా చాలా తక్కువ. 100 రూపాయల గోంగూర తెస్తే చాలు, దీనికి మెడిసిన్ అది ఇది అని చెప్పి పురుగు పడుతుంది, అట్లాంటి ప్రాబ్లం కూడా ఏమీ లేదు. ఇంకా ఎలాంటి ఎరువులు అనేది కూడా అవసరం లేదండి. ఏమైనా దుక్కి దున్ని గోగులు చల్లేసి వాటర్ అనేది ఇవ్వటం ద్వారానే మనకి గోంగూర చాలా ఈజీగా వస్తుంది. అధిక లాభాలను తెచ్చిపెట్టే ఆకుకూరల పంటలలో ఈ గోంగూర ఒకటి. కానీ సమ్మర్లో మాత్రం ఇంకా ఎక్కువ రేట్ అయితే ఉంటుంది. ఈ గోంగూర ఎక్కువ సేలింగ్ అయితే అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మేము వరి పొలం హార్వెస్ట్ చేసిన ఒక 10-15 డేస్ తర్వాత ఈ గోగులు అనేది చల్లడం జరిగింది. అరెకరానికి ఒక 7 కేజీల గోగులు అయితే ఈ అరెకరంలో చల్లడం చేశాము. 2 వారాల నుంచి కూర హార్వెస్టింగ్ చేస్తూనే ఉన్నాము. ఒక 10,000కి పైనే ఎబో రావటం అయితే జరిగింది. ఇంకా 10,000-15,000 వరకు వస్తుంది. మేమైతే మా ఏరియాలో ఎర్ర గోంగూర అని పిలుస్తాము. కొంతమంది కుంతికూర అని కూడా పిలుస్తూ ఉంటారు. దీంట్లో 2 రకాలు ఉంటాయి. మీకు ఏ రకం కావాలన్నా కూడా, అంటే ఎర్ర గోగులైనా తెల్ల గోగులైనా మీరు ఏది చల్లాలనుకుంటే అది మార్కెట్లో సీడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఎర్ర గోగులకైతే 100 రూపీస్ వరకు కాస్ట్ పడుతుంది. ఇక తెల్ల గోగులకైతే 100-110 వరకు కాస్ట్ అయితే ఉంటుంది. తెల్ల గోంగూర దీనికంటే ఇంకా ఫాస్ట్గా మనకి ఎదుగుదల అయితే వస్తుంది. ఇది మనకి ఏంటంటే చాలా రోజులు నిల్వ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు తోట మీద మనకి పాడైపోతుందేమో, మార్కెట్లో రేట్ లేదు అని ఆలోచించాల్సిన అవసరం లేదు. నెలల తరబడైనా కూడా మనం ఈ గోగులు చల్లటం మనకి ఒక నెలలో కూర హార్వెస్టింగ్కి వస్తుంది. మనకి 3-4 మంత్స్ కూడా ఈ కూర అనేది ఇలా తోటలో అయితే పాడవకుండా ఉండటం జరుగుతుంది. మనకి రేటు వచ్చిందన్న టైంలో కూడా మనం ఎక్కువ హార్వెస్టింగ్ చేసి మన మార్కెట్ రేటుని బట్టి మనమైతే అమ్ముకుంటే చాలా మంచి లాభం అయితే ఉంటుంది. ఇంకా వేరే ఏ పంట మీదైనా నష్టం వస్తుందేమో కానీ ఈ గోంగూర మీద అయితే నష్టం అనేది ఉండదు. మాకు చాలా మంచి బెనిఫిట్ అనిపించింది. ప్రతిసారి కూడా మాకు ఎలాంటి నష్టం అనేది లేదు. కాబట్టి ఇంకా వ్యవసాయం చేసే వారికైనా, వ్యవసాయం చేయాలనుకుంటున్న వాళ్ళకైనా కూడా చాలా తక్కువ పెట్టుబడితోటి ఎలాంటి ఖర్చు అనేది లేకుండా ఒక్క 100 రూపాయలతో కూడా మనము ఈ పంట అనేది పండించవచ్చు అని నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది. అందువల్లనే మీకందరికి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. ఇక మీరు కూడా ఇలా వ్యవసాయం చేయాలనుకుంటున్న వాళ్ళు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. నష్టం అనేది ఉండదు. దానికి నేను 100కి 200% గ్యారంటీ అయితే ఇస్తాను. 1 సెకండ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సీజన్కి సంబంధం లేకుండా ఈ ఆకుకూరలు అయితే మనం పండించవచ్చు. ఒక 100
100 రూపీస్తో మనం స్టార్ట్ చేస్తే మాత్రం చాలా మంచి లాభం అయితే వస్తుంది. ఇక నేను మా హస్బెండ్ అయితే మార్కెట్ కోసం హార్వెస్ట్ చేస్తున్నాము. నా బ్యాక్ సైడ్ చూడండి, మేము హార్వెస్ట్ చేసిన గోంగూర మొత్తం కుప్పలుగా వేస్తున్నాము. మేము ఒక్కలమే కాదండి, మా ఆడపడుచు వాళ్ళు మేము నలుగురం కలిసి హార్వెస్టింగ్ అయితే చేస్తున్నాము. కానీ ఈరోజు వాళ్ళైతే రాలేరు, మేమిద్దరమే హార్వెస్ట్ చేస్తున్నాము. మార్కెట్కి లేట్ అవుతుందని ఫాస్ట్గా. ఇక ఈ వీడియో చూసి ఇంట్రెస్ట్గా వ్యవసాయం చేయాలనుకున్న వాళ్ళు ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేయండి. ఇక తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాన్ని అయితే పొందండి. మరి ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మరి మీరు ఎలాంటి వ్యవసాయం చేస్తున్నారు, మీ వ్యవసాయంలో ఎలాంటి పంటలు పండిస్తున్నారు, మరి మేము పండించే ఈ గోంగూరను మరి మీరు ఎప్పుడైనా పండించారా? ఇక అయితే పండించాలనుకుంటే తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా చేసేసేయండి. ఇక వీడియో ఇంతవరకు చూసారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.